ఈ రోజు కర్తబాద్ గణేశుని చూడడానికి అయితే పోతున్నాం మనం అందరము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మనం ఈరోజు చూస్తున్నట్టయితే ఖైరతాబాద్ గణేశ్ బ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ప్రజెంట్ మనం ఇమెట్నాల్లో ఉన్నాం. ఇమెట్నాల్ నుంచి అలా 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 మెల్ల బండి మీద మంచి అట్లా ఈ సీనరీ అంతా చూసుకుంటాం, మెల్ల వెళ్తున్నాం. సో డేట్ చూస్తే చూపిస్తుండు సండే పని చేసుకుంటాం, మెల్ల వెళ్తున్నాం. సో ఇమెట్నాల్లో ఏదో సేఫ్ నిగమాల ఉంటుంది, సేఫ్ నిలబట్టు ఇక ఛాయ్ తాగేసి అట్లా మెల్ల బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. దాంట్లో ఎప్పుడు టీ తాగాలన్నా ఏం చేయాలన్నా ఫోన్ వస్తుంది చూడు, ప్రతిపాడు వాడే మా దాంట్లో క్యాషియర్. ఎప్పుడైనా క్యాషియర్ వాడే. ఇప్పుడు రావాలన్నా ఇక వీడేమో సర్వర్. ఎప్పుడైనా ఛాయ్ తాగాలంటే కేఫ్కి రావాలి నీలకమల్కి. మా దాంట్లో ఎప్పుడు బక్రా ఫోన్ మాట్లాడేది వీడే స్పాన్సర్. ఎందుకైతే కళ్ళు జస్ట్ ఇప్పుడు ఛాయ్ తాగిస్తుంది నేను అంతే. ఇప్పుడు మీరు తెగుతారావు. మీరు ఛాయ్ కావాలనుకుంటే నీలపారికి వెళ్ళి అక్కడ 80 రూపాయలు 100 రూపాయలు పెట్టకూర్రీ. నీలకమల్ కేఫ్ ఉంది, ఇక్కడికి వచ్చి 50 రూపీస్ అయితే ఫుల్ ఛాయ్, 30 రూపీస్ అయితే సింగిల్ ఛాయ్. ఏంటంటే వాళ్ళు కుక్కర్ ఛాయ్ ఇచ్చి ప్రమోషన్ చేయని చెప్పి అందుకనే కుక్కర్లో ప్రమోషన్ చెప్తుండు మావుడు. ప్రమోషన్ ఏం కాదు, టేస్ట్ బాగుంటది అందుకే చెప్తున్నా. ఛాయ్ తాగేసి మనకి హైదరాబాద్కి వెళ్ళి తీరా ఎంత వరకు వచ్చిన పనులు ఏందని చెప్పి కవర్ చేద్దాం. గాయస్ ఇప్పుడు అయితే చూసుకుంటే మనం ఖైరతాబాద్ గణేష్ ఏడ పెడతారో ఆ ప్లేస్ కి అయితే వచ్చేసినాము. మెయిన్ పోల్ అయితే అదే మెయిన్ పోల్ కి అయితే వచ్చేసినాము. ఇదే మెయిన్ పోల్. గణేష్ మొత్తం హైట్ అది మొత్తం దీనిపైన ఉంటది. వెయిట్ మొత్తం గణేష్ తీసుకుపోయేటప్పుడు కూడా ఈ పోల్ మీదే తీసుకుపోతారు. ఈసారి 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ అవుతుంది మన గణేష్ దగ్గర, ఖైరతాబాద్ గణేష్ దగ్గర. ఆ గణేశుడు విగ్రహం ఎలా ఉందో, ఏ అవతారం ఉందో ఇప్పుడు చూసుకుందాం. ముంగడు పోదాం. చూసుకున్నట్లయితే ఈ ఇయర్ చూసుకుంటే గణేశన్ అవతారం ఇలా ఉందన్నమాట. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 అండ్ ఇది 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈ ఇయర్. చూసుకున్నట్టయితే ఈ ఇయర్ గణేష్ 69 ఫీట్స్, లాస్ట్ ఇయర్ 70 కదా, ఇక 1 ఫీట్ తగ్గుకుంటూ వస్తుంది ప్రతి ఇయర్. 2025 చూసుకోండి. ఇచ్చే జగన్నాథ్ స్వామి, ఇచ్చే లలిత త్రిపుర సుందరి, ఇచ్చే గజలమ్మ దేవి, శ్రీ లక్ష్మీ సమితి హయగ్రీవ స్వామి 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఈసారి అయితే 71 ఇయర్స్. గణేష్ ఫీట్ వచ్చేసి 69. ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ హైట్ వచ్చేసరి వెనక బ్యాక్ సైడ్ కెన్ కూడా స్వామివారికి స్టెప్స్ అనేది పెడతాడు పైకి ఎక్కడానికి, పూజలు చేయడానికి, దానికి దీనికి అని. ఇక్కడ చూడండి వర్క్ వచ్చేసి ఎంత ఘనం అవుతుందో చూడండి. వర్క్ వచ్చేసి వెల్డింగ్ వర్క్ అండ్ ఇంకా ఇక కట్టెలు చూడండి ఎట్లా చేస్తారో. మన వాళ్ళు అయితే అసలు చేస్తారు ఇట్లాంటి పనులు. మన వాళ్ళు బయటికి ఎంత వచ్చి చేస్తారు ఇట్లాంటి పనులు. మన వాళ్ళు చేయరు అంటే పొద్దున వంటాం, సాయంత్రం లేస్తాం, అవే ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంత వర్క్ అయిపోతుంది. అప్పటి నుంచే 2 మంత్స్ ఉందా, ఇంకా 2 మంత్స్ ముందు నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అయితే. ఆల్రెడీ కట్టెలు కూడా పైన తీసేసుకుంటున్నారు ఇప్పుడే. అండ్ ఇప్పటి నుంచి చేసి పెద్ద షెడ్ వేయాలి కదా, ఇప్పటి నుంచి చేస్తుంటేనే అప్పటి వరకు అవుతుంది. అంటే ఫస్ట్ షెడ్ వేసుకున్న తర్వాత గణేశన్ తయారు. ఎందుకంటే వర్షాకాలం వర్షం పడుతుంటే మళ్ళీ గణేశన్కి డిస్టర్బెన్స్ అయితే వర్క్ చేస్తుంటే. మళ్ళీ ఇప్పుడే ఇంత క్రౌడ్ కూడా లేదు ఇప్పుడైతే. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది. ఇంకొక 1 మంత్ తర్వాత అయితే చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది. చూడడానికి కూడా ఇంత వీలు ఉండదు. మనం ఈ వర్క్ అయిపోయే లోపలనే ఇంత దగ్గరికి చూసాము. గణేశుడు మేబీ కంప్లీట్ అయింది అనుకో, ఆ కొన్న నుంచి కూడా ఈ రోడ్ మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు. ఈ రోడ్ మొత్తం ఏమున్నా ఇప్పుడే చూసుకోవాలా. ఈ పోల్ అయితే ఈసారి చాలా పెద్దగా హైట్ అనిపిస్తుంది నాకైతే. ఇక క్రేన్ పెద్ద వాళ్ళ భాస్కర్ గారు బాబే ఉండగా వాళ్ళతోనే చేపిస్తాం, వాళ్ళ మామయ్యతోనే క్రేన్ మొత్తం. ఇంకోటి ఏంటంటే మనం ఈసారి ప్రతి గోదాంని కవర్ చేయబోతున్నాము. అట్లా అని చెప్పేసి ధూల్పేట్, కాటేదాన్, నాగోల్, కట్కేసర్ ఇలా ప్రతి గోదాంకి వెళ్ళి గణేశ్వర్ ఎన్ని ఫీట్స్ ఉన్నాయి, గణేశం బయట ఎంత అని చెప్పేసి ప్రతి వీడియో వస్తుంది. సో అందుకనే మీరు సబ్స్క్రైబ్ తీసుకొని పెట్టుకొని మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఎంత రేట్ ఉంది, ఎన్ని ఫీట్ ఉన్నాయి అని చెప్పేసి మేము అన్ని ప్రతిదీ బ్లాగ్లో వస్తుంది. ఏమనుకుంటున్నా అంటే లాస్ట్ గా మీకు ఏదైనా గణేష్ని చూడాలనుకున్న ప్రైజ్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. ఆ కామెంట్ సెక్షన్ లో మేము చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రైజ్ ఏంటి ఎంత పడుతుందో గణేష్ అది చెప్తాము. మేమైతే ఇంకోటి ఏంటంటే మన గణేష్ చాలా మంది ఆగమన్ అడుగుతున్నారు. ఆగమన్ వెయిట్ చేయండి,
నేను చెప్తాం మీ దగ్గర టైం ఉంది కదా. టైం ఉంది కానీ డిసైడ్ కాలే డేట్ ఆగమాన్ కి సస్పెన్స్ అది డేట్ రిలీజ్ చేసాం ఆ రోజు అందరూ వచ్చేసి చూసుకోండి ఎవ్రీ ఇయర్ ఎట్లా దానికంటే ఈ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్ ఉంది ఆగమాన్ చూసి ఖుషి అయిపోండి అందరూ. అండ్ ఈ ఇయర్ అయితే ఆగమన్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ ఉంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఫైనల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.